యా, ఎట్లున్నారు? బాగున్నాం సార్. బాగున్నారా? బాగున్నాం. ఎంతమంది పని పెట్టిరు మళ్ళా? చాలా వాళ్ళ పని ఇప్పుడు ఏసీ సార్ల పని పట్టుకున్నాను సార్. మీరు పట్టించేదా? మాది ఏమిటో సార్, ఎవరన్నా వస్తే చెప్తాం. ఎవరన్నా వచ్చిర్రు అనుకో సార్, ఏమైంది ప్రాబ్లం అంటాం, జనం నాకు కాదా అంటాం, ఎందుకు చేస్తలేరా అని అంటాం, పైసలు అడుగుతారంటే అక్కడ పోమంటాం, లేదా వాళ్ళకి అర్థమవుతలే అంటే పోయి అర్థం చేపిస్తాం సార్. ఓకే, ఎట్లా ఏమేం చేయాలని ఆఫీస్లో ఇప్పుడు ఫైల్ చేసడానికి నాకు అర్థమవుతలేదు అనుకో సార్, ఇంతకుముందు మీరు ఫైల్ క్లియర్ చేసారు సార్, అది ఇది ఒకటే తిరుగున్నట్టు కొడుతున్నాయి సార్, చూడరు సార్ అని అంటాం. లేదు ఏదో నేను అలాగే చెప్తా పోవాలంటే మంచిది సార్ అని వస్తాం, మీ పని మీరు చూసుకోరా, ఏసీపీ సార్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది వాళ్ళు పోతారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది దొరుకుతున్నారు, ఇలా రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి, ప్రజల్లో అవగాహన పెరిగి ఏసీబీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం వల్ల దొరుకుతున్నారా, లేదు ఏసీబీనే గట్టిగా ఫోకస్ చేస్తున్నదా, అంటే ఏం జరుగుతున్నదా? సరే, ఇప్పుడు గతంలో లేరు, ఇప్పుడు కొత్తగా ఉన్నారని అనుకోవడానికి కూడా ఏం లేదు, అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉన్నది కదా. అయితే ఏమైంది ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, బాగా దొరుకుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ప్రతి డిపార్ట్మెంట్లో దొరుకుతున్నారు. అయితే అధికారులు మంచోళ్ళు కూడా ఉంటారు సార్. అయితే వీళ్ళు డబ్బులు తినే అధికారులు ఏం చేస్తారంటే సార్, ఈ ఫైల్ నా దగ్గరకు వచ్చింది, ఈ ఊరికి నేను ఎంఆర్ఓ అంటే నేనే క్లియర్ చేయాలి, నన్ను కాదని ఏం చేయలేడు అన్నది ఆ ఫీలింగ్ అవుతుంది. అయితే ప్రజలకు ఆల్టర్నేట్ వ్యవస్థ లేదు సార్. ఓకే, ఇంతకుముందుకి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మాట్లాడినా, సర్పంచ్ ఎలక్షన్లో అయినాయి మొన్న. అయితే ఇప్పుడు సర్పంచ్ కానీ, నెక్స్ట్ ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, ఎమ్మెల్యేలు ఇంకేదన్నా ఉండాలి సార్. సర్పంచ్కి ఓడిపోయిన ఆయన పని ఏమంటే ఇంతకుముందుకు గెలిచిన ఆయన అవినీతి అయితే మా లొల్లి పెట్టాలి. ఊర్లో ఎట్లుంటుంది అంటే సార్, గ్రామాలలోకి వెళ్తాం, ఇప్పుడు గ్రామాలలో కూడా దొరుకుతారు సార్. ఇప్పుడు వచ్చి నుంచి గ్రామాలలోనే అవినీతి ఎక్కువైపోయి. ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ వ్యవస్థ ఎట్లుండే, ఇద్దరు పోటీ చేసేది, వర్గాలు లెక్క ఉండేది. ఓడిపోయిన ఆయన ఒక వర్గం ఉంటుంది, సగం మంది ఓడిపోయిన ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు, సగం మంది గెలిచిన ఆయన తప్పు చేస్తే ఓడిపోయిన ఆయన తీసుకుపోయి లొల్లి పెట్టేది ఆఫీస్ కాడ. ఏం సార్ ఎట్లా లొల్లి పెడతావు, ఏం కథ. అయితే నాకు ఛానల్లో పైన ఉంటారు ఎవరన్నా, జెడ్పీటీసీ అని ఉంటాడు, ఎమ్మెల్యే అని ఉంటాడు, ఓడిపోయిన ఎమ్మెల్యే అని ఉంటాడు, మాజీ మంత్రి అని ఉంటాడు, జిల్లా అధ్యక్షుడు, పార్టీ ఏదో ఒకటి మొత్తానికి ఒక సపోర్ట్ తీసుకొని జనాన్ని 50 మందిని తీసుకొని పోయేది అప్పుడు. ఇప్పుడు అది వాళ్ళు నీరు గారిపోయింది. ఎలక్షన్ అంటే ఆ 10 రోజులు చేయాలి, నువ్వెంత పెడతావు నేను ఎంత పెడతాం, గెలవాలి, ఓడిపోయిన ఇద్దరం కలిసి మళ్ళీ ఒకటే పార్టీలో ఏరాలి, అంతే. గెలిచిన వాళ్ళు అయినా ఓడిపోయిన వాళ్ళైనా ఇద్దరు కలిసి ఒక పార్టీలో ఏరడం అట్లా చాలా నడుస్తుంది. ఆల్టర్నేట్ వ్యవస్థ లేదు, అడిగేటోళ్ళు అనేది లేదన్నాడు సార్. అయితే ఎందుకు వాళ్ళే ఎందుకు అడగాలి మరి, నా రైతు ఎందుకు అడగద్దు అంటే రైతుకు సబ్జెక్ట్ ఉండదు. ఓకే, రైతుకు ఏం తెలియదు కదా సార్, ఆఫీసర్ ఎవరు తెలియదు, అటెండర్ తెలియదు, ఆయనకు తెలుసుకునేసరికే ఈయన పని అయిపోతుంది. పక్కల్లో చీనని అడగరు, ఈయన చెప్పడు. మనం ఎంత కష్టపడ్డాం ఆయన కూడా తెలియాలి, కష్టం అనేది ఉంటుంది సార్, మంచి కూడా. అయితే ఏమవుతుంది, ఈ తెలిసిన ఆయనేమో గమ్మునుకుంటాడు, వీళ్ళేమో తెలియదు ఎట్లా చేయించుకోవాలి సార్, ఏదో చూడు సార్ కథ అని చెప్పి ఏదో 5,000 10,000 ఎంతో కొంత, అది 5,000 స్టార్ట్ అయ్యి నీ భూమి ఏం రేట్ పోతుంది అన్న కాడికి వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంది మొత్తం వాటాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు అట్లా క్లియర్ చేస్తే నాకు ఇంత ఏం రేట్ పోతుంది అని అడుగుతారు సార్. ఏం రేట్ పోతుంది, పర్మిషన్ మున్సిపల్ ఎన్ని ఫ్లోర్ల పర్మిషన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఒక కూలీ ఉద్యోగం కానీ ఏది కానీ ఏముంటుంది సార్, ఆ క్యాపబిలిటీ పనిని బట్టి ఉంటుంది. అవును, నువ్వెంత అన్నది వచ్చింది. ఇప్పుడు నాకు ఎంత కష్టం, ఆ ఫైల్ మొత్తం 2 రోజులు చూడాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అన్న అడగరాళ్ళు. నీ వాల్యూ ఎంత ఉంది, అసెట్ వాల్యూ, దాన్ని బట్టి ఉంటుంది, ఎన్ని కోట్లు పోతుంది దాన్ని బట్టి మాకు ఇంత ఇవ్వాలి, లేకపోతే తిప్పుడు అంతే. ఇప్పుడు ఇంతమంది దొరుకుతున్నారు కదా, ఈ కేసులు ఏమవుతున్నాయి, అవన్నీ ఎండింగ్కి వస్తున్నాయా? వస్తాయి సార్, వస్తాయి. అంటే ఎట్లుంటుంది అంటే సార్, ఏసీబీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్, లేకపోతే వ్యవస్థ ఉండనే ఉండదు సార్. ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఏసీబీ. ఇప్పుడు కామన్ మ్యాన్ సార్, ఒక ఆటో నడుపుకున్న ఆయన కూడా సతాయిస్తే చక్కగా రూపాయి ఖర్చు లేకుండా పోయేది ఏసీబీ ఆఫీసే. 1064 కొడితే అయిపోయా. ఎట్లా కంప్లైంట్ చేయాలి? 1064కి ఫోన్ చేయాలి సార్. 1064 నెంబర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే సార్ వాళ్ళు మాట్లాడతారు, ఏది ఇష్యూ ఇది అంటారు, కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకోసారి అటాచ్ చేస్తారు ఒక ఆఫీసర్ని, వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు ఏంది ఏం కథ అని అన్నది. ఈ యాంగిల్ ఒకటి నడుస్తుంటుంది, పిటిషనర్ జనునా కాదా అన్నది ఇంకో యాంగిల్లో ఎంక్వైరీ నడుస్తుంది. అది కూడా నడుస్తుంది. నడుస్తుంది.
మరి వాళ్ళు ఏమో ఇన్ఫర్మేషన్ లీక్ చేయరా? ఆ సమస్యనే ఉండదు సార్. అంతేనా? తెలియదు సార్ వాళ్ళకు. మెయిన్ 2-3 ఉంటుంది సార్. అట్లా లీక్ అనేది ఉండదు. లీక్ అయితే కూడా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి లీక్ అనేది ఉండదు సార్. సో 1064 నెంబర్కి జస్ట్ ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఫోన్ చేయడమే అంతే. సో ఉంటుందా ఇమీడియట్ రిప్లై ఉంటుందా, లేకపోతే 100 నెంబర్కి ఫోన్ చేసినట్టే ఉంటుందా? అట్లా ఉంటుంది సార్. ఉంటుంది. కాకపోతే మనకు కూడా ఏమవుతుంది అంటే సార్, ఈ బాధితులకు ఏం చెప్పాలో తెలియదు. ఫస్ట్ ఆ ప్రెజెంటేషన్ రాదు. అసలు సబ్జెక్ట్ చెప్పక అదే వాడు మొన్నది ఇచ్చిండు, అవతల మొన్నది ఇచ్చిండు, ఇది అంటే అరే వాడు తిట్టినట్టు గర్స్తో వచ్చిండా, ఏంది ఇది పర్సనల్గా ఏమైనా ఉందా అన్నది డౌట్ వస్తుంది అలా. లేదు నాది జెన్యూన్ సార్, ఈ ఫైల్ ఇది, ఆయన జాబ్ చార్ట్ ఇది, ఇన్ని రోజులు డిస్పోజ్ చేయాలి, ఇది చేస్తలేడు, కావాలని తిప్పుతుండు. ఒక్కొక్కరు ఏం చేస్తారు సార్, ఫైల్ కావాలని కిందికి రాస్తూ ఉంటారు. 4 సార్లు 5 సార్లు పోతుందా సార్ ఫైల్? ఓకే. ఒకసారి రిటర్న్ పంపుతావు ఫైల్, రెండోసారి రిటర్న్ పంపుతా ఏం చేయాలి, మెమో ఇచ్చి పంపాలి. ఇప్పుడు దాన్ని ఫైల్లో ఒక్కొక్కటి 6 సార్లు తిరుగుతున్నాయి సార్. 6 సార్లు ఎందుకు తిరుగుతుంది? ఒకసారి వచ్చింది ఇన్కంప్లీట్ షేప్లో వచ్చింది, ఏదో మిస్ అయ్యి వచ్చింది, పంపించండి కలెక్టర్ గారు పంపించరు, మా రంగారెడ్డి కలెక్టర్ పంపించండి, రిటర్న్ పంపించండు. పంపించినప్పుడు ఏం చేయాలి, మెమో ఒకసారి పోయింది వచ్చింది, మళ్ళీ రెండోసారి మళ్ళీ రిటర్న్ పంపుతాప్పుడు ఏం చేయాలి, మెమో ఇవ్వాలి. ఇప్పటికి కొన్ని వేల ఫైళ్ళు వచ్చినాయి నీ టేబుల్ మీదకి వెళ్ళి టేబుల్ మీదకి. అవునవును. ఎందుకు ఇన్కంప్లీట్లా షేప్లు వస్తున్నాయి? లేదా ట్రైనింగ్ కన్నా పంపాలి, ఆఫీసర్ తీసి ట్రైనింగ్ పంపాలి. ఒక 10 ఇన్కంప్లీట్ షేప్లో తిప్పి పంపేది వచ్చింది అనుకోరు సార్. ఇప్పుడు ఎందుకు భయపడతలేరు అధికారులు కూడా? కొంతమంది, అందరూ కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు ఒకరు దొరికిరు కదా, ఏమో చెప్పలేం, డబ్బులు మనం అడిగితే ఈయన పోయి ఏసీబీ కంప్లైంట్ చేస్తే ఎట్లా అనే డౌట్ కూడా ఎందుకు వస్తలేదు? భయం ఉండాలి కదా కొంచెం అన్న. వాళ్ళకు ఒకటి తెలుసు, ఆయన భూమి కానీ, ఆయన ఇల్లు కానీ, ఆయన ఏది, ఆయన కాంట్రాక్టర్ బిల్లు కానీ నేనే చేయాలి, నేను పోతే మళ్ళీ ఇంకో అధికారి చేయాలి. ఆయన ఎక్కడ పోతాడు, మేము పోతే ఇంకో అధికారి చేస్తాడా అన్నది వీళ్ళు భయపడతారు అన్నాడు సార్. ఆ భయమే వీళ్ళకి అడ్వాంటేజ్. దానికి తోడు ఇప్పుడు పట్టుకున్న దానికి కొంచెం జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్లా జాగ్రత్త అంటే, తర్వాత మాట్లాడదామని ఈ ఫోన్లలో చెప్పడం బంద్ చేసి చిన్నగా కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ తగ్గట్టు సార్ వాళ్ళు కూడా ట్రిక్స్ ఎట్లా దాన్ని డీకోడ్ చేయాలన్నది కూడా ఉంటుంది సార్. ట్రిక్ ఎన్నిసార్లు పనిచేస్తారు? ఒకసారి పనిచేస్తారు, రెండోసారి ట్రిక్ రాగానే ఆ ట్రిక్ సంగతి ఏంద్రా అని చూస్తారు. అదే సార్ ఏసీ సార్ వాళ్ళు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్గా దాన్ని డీకోడ్ చేయాలనుకుంటే ఎసుంటారు.